రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవలి కాలంలో అమెరికా హఠాత్తుగా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం మీద ఆసక్తిని పెంచుకుంది. బంగాళాఖాతంలో డెవలప్మెంట్స్ పైన దృష్టి పెట్టింది. బంగాళాఖాతంలో దాన్ని తీరంగా ఉన్నటువంటి దేశాలన్నిటి మీద కూడాను దృష్టి పెట్టింది. మ్యాన్మార్ మీద దృష్టి పెట్టింది. మ్యాన్మార్లో ఉన్నటువంటి సైనిక ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి చమురు, క్రిటికల్ మినరల్స్ వీటిని తన గుప్పిట్లో తన కైవసం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో అయితే ఏకంగా షేక్ హసీనాని పంపించేసింది. ఒక సెంట్ మార్టిన్ ద్వీపము ఇవ్వను అన్నందుకు. ఆ తర్వాత 18 నెలలు మహమ్మద్ యూనుస్, ఆ తర్వాత ప్రస్తుతం తారిఖుర్ రహమాన్ ప్రభుత్వం వచ్చింది. తారిఖుర్ రహమాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో అమెరికా చెప్పింది చేయడం మినహా దానికి వేరే మార్గం లేదు. అయితే అమెరికాకి కొరకరాని కొయ్య ఒక దేశం ఉంది, అది భారతదేశం. 140 కోట్ల జనాభా, నిత్యము అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఒక బలమైనటువంటి శక్తిశాలి అయినటువంటి ప్రభుత్వము, దానికి ఒక సమర్థుడైనటువంటి నాయకుడు. దాంతో భారత్తో పప్పులు ఉడకటం లేదు. కానీ బే ఆఫ్ బెంగాల్ మీద దృష్టి మాత్రము పక్కకి తప్పించటం లేదు అమెరికా. కారణం ఏమిటి? కారణం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి చమురు, సహజ వాయువులు, ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన అమెరికా దృష్టి ఉంది. భారతదేశము తన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే సముద్ర తీరం ఏదైతుందో, తీరం నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి సాగర జలాలు, దానిలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు కావచ్చును, చమురు, సహజ వాయువు కావచ్చును, ఇతర విలువైనటువంటి వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా భారతదేశానికే చెందుతాయి. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రం. కాబట్టి ఈ 200 కిలోమీటర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద దృష్టి పెట్టింది. అమెరికా ఎందుకు దృష్టి పెట్టింది అనడానికి కారణం ఇటీవల తెలిసింది. 2 రోజులు 3 రోజుల క్రితము మన చమురు, సహజ వాయువుల మంత్రి ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ పూరి, ఆయన విషయాన్ని బయటపెట్టారు. అండమాన్ ద్వీప సమూహంలో శ్రీ విజయపురం 3 అనేటటువంటి బ్లాక్లో సముద్ర తీరానికి దాదాపు 15 కిలోమీటర్లు తూర్పు వైపున మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో 355 మీటర్ల లోతున సముద్రంలో 355 మీటర్స్ అడుగున అద్భుతమైనటువంటి సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలని మన ఎక్స్ప్లోరేటరీ టీం, మన అన్వేషణ చేసేటటువంటి టీం కనుక్కున్నది. ఇది మన దేశానికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎక్స్ప్లోరేటరీ వెల్. ఇక్కడి నుంచి చమురుని, సహజ వాయువుని బయటకు తీసినట్టయితే, ముఖ్యంగా సహజ వాయువుని బయటకు తీసినట్టయితే భారతదేశపు అవసరాలు తీరుతాయి. ఇటువంటి గల్ఫ్ వంటి యుద్ధాలు కనుక వస్తే భవిష్యత్తులో మనము ఈ దేశాలపైన ఆధారపడకుండా పూర్తి స్వేచ్ఛతో, స్వావలంబనతో మనం ఉండడానికి వీలవుతుంది. కాబట్టి ఈ శ్రీ విజయపురం బ్లాక్ అండమాన్ ద్వీప సమూహానికి 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున 355 మీటర్స్ లోతున ఉన్నటువంటి ఈ చమురు నిక్షేపాలు, ముఖ్యంగా గ్యాస్ నిక్షేపాలు, ఇది సెకండ్ కన్ఫర్మ్డ్ హైడ్రోకార్బన్ సైట్. ఇది కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ బేసిన్లో దాండేవాలా అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ఫీల్డ్లో కూడాను మనకి ఈ రకంగా సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే కేజీ బేసిన్లో మన తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో నుంచి కూడాను చమురుని బయటకు తీయటము, దాన్ని సరఫరా చేయటము, గ్యాస్ని సరఫరా చేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది 3వ నిక్షేపం. రాజస్థాన్ది ఇటీవలే బయటపడింది, ఇప్పుడు అండమాన్లో బయటపడింది. కాబట్టి అండమాన్లో వస్తున్నటువంటి ఈ సహజ వాయు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశం యొక్క రూపురేఖల్ని మార్చేయగలవు. అందుకనే అమెరికా, భారతదేశము ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఏదో ఒక రకంగా భారతదేశం పైన ఆధిపత్యం సాగించే
ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీలు కావచ్చును, మళ్ళీ రకరకాల ఉద్యమాలు కావచ్చును, రకరకాల ఇష్యూస్తో భారతదేశాన్ని చికాకు పెట్టేటటువంటి ప్రయత్నం కావచ్చు, ట్రంప్ చేసేటటువంటి స్టేట్మెంట్లు కొంచెం అటుగా ఒకసారి ఇటుగా రకరకాల వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి వెనుక అండమాన్లోని ఈ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించిన డిస్క్లోజర్స్, అంటే బయటకు వస్తున్నటువంటి విషయాలు, అంటే మనకి ఇప్పుడు అండమాన్ నికోబార్ ద్వీప సమూహానికి దగ్గరగా ఆఫ్ షోర్, అంటే సముద్రం లోపల మనకి గనక సహజవాయువు నిక్షేపాలు, ముఖ్యంగా హైడ్రోకార్బన్ రీజన్స్ ఉన్నట్లయితే ఇది భారతదేశ సమృద్ధికి యాడ్ అవుతుంది. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా, మ్యాన్మార్, ఇండోనేషియా ఇవన్నీ ప్రాంతాల్లోనూ ఒకే రకమైనటువంటి సహజవాయువులు దొరుకుతాయి. హైడ్రోకార్బన్ల యొక్క నేచర్ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇవి చాలా ఉపయోగకరమైనవి, హై క్వాలిటీవి అని చెప్పి ప్రాథమిక పరిశోధనలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ ప్రాస్పెక్టింగ్ చేయటము, ఆ తర్వాత ఎక్స్ప్లోరేషన్ చేసి వెలికి తీయటము, తర్వాత ఈ గ్యాస్ని మన దేశంలో సరఫరా చేస్తే ఈరోజు విదేశాలపైన మనం ఏదైతే ఆధారపడుతున్నామో అది తగ్గుతుంది. ఇదంతా కూడాను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి సముద్ర మంథన్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతుంది. ఈ సముద్ర మంథన్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇప్పుడు అండమాన్లోనూ మిగతా ప్రాంతాల్లో కూడాను చమురు, సహజవాయు నిక్షేపాలు భారీ ఎత్తున బయటపడుతున్నాయి. వీటన్నిటినీ కనుక భారతదేశం సక్రమంగా ఉపయోగించుకుని తన అంతర్గత అవసరాలను తీర్చుకున్న తర్వాత వీటిని ఎగుమతి కూడా చేసే దేశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ఎదుగుదలకి ఈ అండమాన్లో తాజాగా వెలువడ్డటువంటి ఈ చమురు నిక్షేపాల వివరాలు చాలా ఉపయోగకరం. అందుకనే అమెరికా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టింది. ఇండియాని ఏ రకంగా డీస్టెబిలైజ్ చేయాలని ఆలోచిస్తోంది. కానీ మోదీ ప్రభుత్వము వేగవంతంగా ఈ అన్వేషణలు పూర్తి చేసి ఆ తర్వాత శుద్ధీకరించి దీనిని వెలికి తీసి దీన్ని సరఫరా చేసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.